అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనకి దావోస్ మీట్ అనగానే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారును అటు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మేము ఇది తెచ్చుకున్నాం. మరి చూస్తుంటే 1 year అయిపోయింది. మరి దావోస్ దీనివల్ల వీళ్ళకి ఏమొచ్చిందని మనకు తెలియదు. కానీ బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ దావోస్ మీట్లో డైవర్స్ ఇప్పుడు అక్కడ ఉండే కూటమి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అమెరికా బెదిరింపులకు మనము తల ఒగ్గి మనము ఆయన చెప్పింది మనం వినకూడదు. మన యొక్క ఇండిపెండెంట్ ఐడెంటిటీ మెయిన్గా ఇది యూరప్ సమాఖ్య మనం చూసుకోవాలి. అందువలన ట్రంప్ హెచ్చరికలకు మనము రాజీ పడ్డామంటే ఫ్యూచర్ ఉండదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్ కూడా దీని మీద చాలా గట్టిగా చెప్పాడు. సో ఇంకా ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ కూడా వీళ్ళందరూ చెప్పారు. మరి ఇప్పుడు ఈరోజు మనకి ఆయన అడ్రస్ చేస్తారట దావోస్ మీట్ని. ఏమవుతుందనేది మనం చూడాలి. ట్రంప్ వైఖరి ఎట్లా ఉంటుంది. అలాగే నాటో దేశాలన్నీ కూడాను ఆయన అన్నదంటే ఎప్పుడైతే గ్రీన్లాండ్ తీసుకోవాలో తాను చెప్పిన రీతిలో తీసుకొచ్చి అంటే నెమ్మదిగా ఒక దీన్ని ఏమంటారంటే టిరానికల్ లీడర్షిప్ అని అనుకోవచ్చు మనము. సో తన నిరంకుశత్వాన్ని చూపించుకుంటూ ఒకదాన్ని కబళించి నేను చెప్పబోతే ఇది చేస్తా అని చెప్పి బెదిరించడం అనేది ఇప్పుడు నెమ్మదిగా ఏంటంటే అందరూ ఎదురు తిరుగుతున్నారు. మనకి చిన్నప్పుడు ఏదో ఒక సామెత ఉంది, ఒక గడ్డిపోతలను కలిపి ఏనుగు కాళ్ళని బంధిస్తామన్నట్టు సేమ్ ఇదే ఆయన నాయకత్వం మీద చాలామంది విముఖత చూపించి ఏ విధంగా మొత్తం ఆయన యాక్షన్స్ అన్నీ చేయాలని ఉంటారు. సో ఈ దావోస్ మీట్ మీద ట్రంప్ ఇది ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో అసలు అవసరమా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోందంత. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం? దావోస్ మీట్ ఈ తర్వాత చాలా సిగ్నిఫికెన్స్ వచ్చింది. ట్రంప్ వల్ల బేసిక్ సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఇది ఒక ఫోరం కింద చేసుకున్నారు. ఎవరు? యూరోప్ యూనియన్ లీడర్సు, కెనడా ప్రైమ్ మినిస్టర్. ఇన్ఫ్యాక్ట్ కెనడా ప్రైమ్ మినిస్టర్ చాలా బాగా మాట్లాడాడు. అందరికన్నా బాగా మాట్లాడినవాడు కెనడా ప్రైమ్ మినిస్టర్. ఈరోజు అఫ్కోర్స్ ట్రంప్ ఏం మాట్లాడతాడో చూడాలి. బేసిక్గా ఒక రకంగా ప్రపంచం ట్రంప్కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఇది ఒక సాలిడ్ యూనిట్ లాగా పోతూ ఉంది. ఇది యూరప్ అమెరికా అమెరికా ఏదైనా అంటాం, అమెరికా తానా అందటం, యూరప్ తానా అంటాం. ఆ రకంగానే వీళ్ళు ఇరాక్ను మెసప్ చేశారు. ఆ రకంగానే వీళ్ళు లిబియాను మెసప్ చేశారు. ఏ విషయంలోనైనా ఈ ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ అన్ని ఒక కూటమిగా ప్లస్ యూరప్ ప్రపంచాన్ని ఇంతవరకు శాసిస్తూ ఉన్నాయి. ఈ 5 Eyes అని ఇంటెలిజెన్స్ షేరింగ్ బిట్వీన్ అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ ఇవన్నీ పద్ధతి ప్రకారంగా ఈ ఖలిస్తాన్ను ప్రోత్సహించటం, ఎక్కడైనా ఎవరికైనా చేయటం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా ఆ కూటమిలోనే రిఫ్ట్ వచ్చి యూరప్ ఒకటైంది, కెనడా కూడా సపరేట్ అయింది, అమెరికా ఐసోలేట్ అయింది. ఇది చాలా చాలా శుభ పరిణామం ప్రపంచానికి, ఎస్పెషలీ ఇండియా లాంటి దేశాలకు. దీనికి ఈరోజు మొన్న అతను గ్రీన్లాండ్స్ మీద దాని మీద చేసినటువంటి కామెంట్స్కు రిప్లై ఇవ్వడానికి దావోస్ ఒక పెద్ద ఇంపార్టెంట్ వెన్యూ అయింది. అందువల్ల ఇంపార్టెన్స్ వచ్చింది. లేకపోతే ఈ స్పీచెస్ని పెద్దగా ఎవడు పట్టించుకొని ఉండేవాడు కాదు. సడన్గా బట్ చాలా బాగా మాట్లాడినవాడు కెనడా ప్రైమ్ మినిస్టర్. అసలు మొత్తం వరల్డ్ ఆర్డర్ ఇంతవరకు ఉన్నది కొలాప్స్ అయిపోయింది. అమెరికాను నమ్మలేము. మిడిల్ కంట్రీస్ అన్నీ దగ్గరకు రావాలి, ఇవన్నీ బలపడాలి. ఇండియాను కూడా మెన్షన్ చేశాడు. ఇండియాతో ఫ్రీ ట్రేడ్, ఇండియాలో ప్రాబ్లమ్స్ సృష్టించిన వాళ్ళలో కెనడా ఒకటి.
ఖలిస్తానిస్ట్ను లీనియంట్గా ఉండి చేయకుండా, ఇదంతా పార్ట్ ఆఫ్ దట్ ఆంగ్లో సాక్సన్ స్ట్రాటజీ. ఇప్పుడు అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అవ్వటం అనేటటువంటిది ప్రపంచానికి చాలా ముఖ్యం. దీనికి ఇది వేదిక అయింది. మ్యాక్రాను, యూరోపియన్ యూనియన్ సెక్రటరీ, ఆమె ఎవరో లేడీ ఉంది, ఆమె సెక్రటరీ చైర్మన్ అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు అండ్ కెనడా ప్రైమ్ మినిస్టర్ చాలా వైలెంట్గా మాట్లాడారు, చాలా గట్టిగా మాట్లాడారు. విచ్ మీన్స్ ఈ అమెరికా స్లోగా ఐసోలేట్ అవుతున్నది. అదొక విషయం బేసిక్గా. ఇక రెండోది మన వాటికి వస్తాం. ఇవి మన వాళ్ళందరూ పోయినారు కదా, ఇక్కడ అంతా పోయినారు, అందరూ చీఫ్ మినిస్టర్లు పోయినారు అక్కడికి. ఇదేదో మన శ్రీకృష్ణ రాయబారంలోనూ ఉన్నట్టు పద్యంలాగా అయినను పోయి రావాలి హస్తినకు సంధి మాట ఎటులున్నట్టు, అయినను పోయి రావాలను దావోసు పెట్టుబడుల మాట ఎట్లున్నను స్విట్జర్లాండ్ను చూడవచ్చు అన్నట్టున్నది. బేసిక్గా ఒకటి ఎట్లా ఉంటుందంటే ఈ దావోసు కర్ణాటకలో ఇండస్ట్రియలిస్టు హైదరాబాదుకో విజయవాడకో పోయి ఒప్పందం చేసుకోగలిగిన దావోస్లో కలిసి అదో పెద్ద న్యూస్ చేస్తున్నారు. అది తమాషగా ఉంది. బట్ నేను కేసు పోయి రావటంలో తప్పులేదు, పోయి రావాలి కూడా. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫిజికల్ స్పేస్ ఎట్లా ఉంది, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రొవైడ్ చేసే పరిస్థితిలో రాష్ట్రాలు ఉన్నాయా అనే దాని మీద దావోస్కు పోయినా ఇంకో చోటుకు పోయినా ఇండస్ట్రియలిస్ట్ రావటం పెట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. చూద్దాం. అక్కడైతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఆంధ్రాకు ఉన్నాయి, తెలంగాణకు కూడా ఉన్నాయి, కానీ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ కావు తెలంగాణకు. కొత్త కాంపిటీషన్ కూడా వస్తుంది. మహారాష్ట్ర కూడా వెళ్ళింది, గుజరాత్ వెళ్ళింది. సో ఇట్స్ మచ్ మోర్ వైడర్ కాంపిటీషన్ నిలదొక్కోవాలి. పోయి రావటం అనేది మంచిదే, బికాస్ దట్స్ వన్ ప్లేస్ వేర్ డైవర్స్ పీపుల్ ఫ్రమ్ డైవర్స్ ఫీల్డ్స్ కన్వర్జ్ టుగెదర్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో గుడ్. పోయిన వాళ్ళు ఎంతవరకు తెచ్చుకోవచ్చు. లెట్స్ హోప్ దే విల్ బి సక్సెస్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టు తెలంగాణని ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ మెయిన్ హబ్ కింద పెట్టుకుంటాయని చెప్పి ఒక న్యూస్ రాదు. సో ఆ దాంట్లో తెలంగాణ గెయిన్స్ ఏ బెటర్ ఫుటేజ్ యాజ్ కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్. అంటే తెలంగాణకు హైదరాబాద్ ఉంది ఫస్ట్ థింగ్. సెకండు, ఎంత చెడ్డ సర్ప్లస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఆంధ్రాంత బ్యాడ్ సిచ్యుయేషన్లో తెలంగాణ లేదు. సో ఈ రెండు తెలంగాణకి అడ్వాంటేజ్ కంపేర్ టు ఆంధ్ర. మరి చూడాలి దావోస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటే వీళ్ళందరూ ఏ విధంగా వెనక్కి మళ్ళీ వస్తారనేది మనం వేచి చూడాల్సిందే.